హలో ఎవ్రీవాన్! నేను చిన్నగా ఉన్నప్పుడు మా ఇంటి పక్కన ఇడ్లీలు అమ్మేవారండి. వాళ్ళ చట్నీ చాలా బాగా చేసేవారు. చిన్నప్పుడు మనం ఏదైనా తిన్నామనుకోండి, మైండ్‌లో ఆ టేస్ట్ అలా ఉండిపోద్ది కదా! సో, అందుకే నేను మా అమ్మతో మాట్లాడి, ఆవిడ నంబర్ తీసుకొని, ఆవిడ దగ్గర ఈ చట్నీ రెసిపీ తెలుసుకున్నానండి. చాలా రుచిగా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయాల్సిన రెసిపీ అండి ఇది. సో, వీడియోలోకెళ్ళి చూసేద్దామా ఎలా తయారు చేసుకోవాలో? పదండి. ముందుగా ఒక ప్యాన్ తీసుకొని అందులోని ఒక 2 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోండి. ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, ఒక 6-7 వెల్లుల్లి తొక్క తీసుకొని ఒక హాఫ్ కప్పు శనగపప్పు వేసుకోవాలి. మీరు కొంచెం పచ్చడి ఎక్కువ చేసుకోవాలనుకున్నారనుకోండి, శనగపప్పు ఒక కప్పుతో తీసుకోవచ్చు. ఈ చట్నీ మీకు 2 రోజుల వరకు స్టోర్ ఉంటుందండి. అలాగే ఒక 10-12 ఎండుమిరపకాయలు వేసుకోండి. ఈ చట్నీ కొంచెం స్పైసీగా ఉంటేనే బాగుంటుంది. అంటే మీరు ఒక 12 ఎండుమిరపకాయలు వేసినా కూడా అంత స్పైసీగా ఉండదు. మీకు కొంచెం స్పైసీ కావాలంటే ఒక 15 వేసుకోండి. ఈ శనగపప్పు లైట్‌గా కలర్ చేంజ్ అయిన వరకు ఫ్రై చేసుకోవాలి. లో ఫ్లేమ్‌లోనే ఫ్రై చేసుకోండి. అప్పుడే మంచి రుచొస్తుంది. ఇప్పుడు ఒక హాఫ్ కప్‌తో కొబ్బరి ముక్కలు వేసుకోవాలి. హాఫ్ కప్పు శనగపప్పుకి హాఫ్ కప్పు కొబ్బరి ముక్కలండి. మీరు ఒక కప్పు తీసుకుంటే ఒక కప్పు కొబ్బరి ముక్కలు వేసుకోవాలన్నమాట. కొబ్బరి ముక్కలు వేసిన తర్వాత ఫ్లేమ్‌ని లో చేసుకొని ఒక్క నిమిషం పాటు ఫ్రై చేసుకోండి. ఫ్రై చేశాక చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు వేసుకోండి. చింతపండు కంపల్సరీ వేసుకోండి. అప్పుడే ఈ చట్నీ చాలా రుచిగా ఉంటుంది. చింతపండు వేశాక ఒక అర నిమిషమే ఫ్రై చేసుకోండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఇది పూర్తిగా చల్లగైన వరకు పక్కన పెట్టేసుకోండి. చల్లగైన తర్వాత ఇలా మిక్సీ జార్లో వేసుకొని తగినంత ఉప్పు వేసుకోండి మీ టేస్ట్ ప్రకారంగా. అలాగే కొంచెం వాటర్ పోసుకొని మెత్తగా మిక్సీ చేసేసుకోవాలి. మన చట్నీకి ఎలా చేసుకుంటామో అలా అనమాట. మిక్సీ చేసిన తర్వాత చట్నీ అంతా ఒక బౌల్లో షిఫ్ట్ చేసేసుకోండి. చూడండి ఇలా ముద్దగా ఉంది కదా చట్నీ. ఈ ముద్ద చట్నీ కూడా ఇడ్లీ దోశల్లోకి చాలా బాగుంటుందండి. నేను చిన్నగా ఉన్నప్పుడు ఆంటీ ఏం చేసేవారంటే కొంచెం ముద్ద చట్నీ పైన పలాచడి చట్నీ వేసి ఇచ్చేవారు. చాలా రుచిగా ఉండేదండి ఇడ్లీలోకి. నేనైతే కొంచెం ముద్ద చట్నీ తీసి పక్కన పెట్టుకున్నాను. తర్వాత వాటర్ వేసుకున్నానండి. అండ్ ఈ చట్నీ మరీ పలాచగా ఉంటే బాగుండదు. కొంచెం తిక్కుగా ఉంటేనే బాగుంటుంది. సో ఇప్పుడు తాలింపు పెట్టుకోవాలి. తాలింపు కోసం ఒక 2 టీ స్పూన్ ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయ్యాక 1 టీ స్పూన్ జీలకర్ర, 1 టీ స్పూన్ ఆవాలు, అలాగే మినప్పప్పు కొంచెం, ఎండుమిరపకాయలు ఒక 2-3 ఎక్కువ వేసుకోకండి. ఆల్రెడీ మన చట్నీ చేసినప్పుడు ఎండుమిరపకాయలు వేసుకున్నాం కాబట్టి కొంచెం కరివేపాకు వేసుకొని ఇవి లైట్గా ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఇదంతా చట్నీలో కలిపేసుకోవాలి. అంతేనండి, చట్నీ రెడీ అయిపోయింది. చట్నీ కన్సిస్టెన్సీ మాత్రం మరీ పలాచు ఉంచుకోకండి. కొంచెం తిక్కుగానే ఉంటేనే బాగుంటుంది. మీరు చూస్తున్నారు కదా కన్సిస్టెన్సీ, ఇలా ఉంటేనే బాగుంటుంది అనమాట. సో అంతేనండి, రెడీ. సూపర్ టేస్టీ చట్నీ. ఒక్కసారి ట్రై చేసి చూడండి, మీకు కూడా నచ్చుతుంది. చాలా టేస్టీగా ఉంటుంది. ఇడ్లీల్లోకైనా దోశల్లోకి అయితే కొంచెం ముద్ద చట్నీ ఉంచుకోండి, బాగుంటుంది. ప్లేట్లో ఇలా ఇడ్లీలు వేసుకొని చట్నీ కొంచెం ఎక్కువ వేసుకొని ఇడ్లీ ముంచుకొని తింటే అబ్బబ్బబ్బా, నా ఫేవరెట్ చట్నీ అండి. మీతో షేర్ చేసుకున్నాను. మీరు కూడా ట్రై చేయండి, మీకు నచ్చుతుంది. ట్రై చేస్తారు కదా, ట్రై చేసాక నచ్చిందో లేదో కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. అలానే లైక్ చేయండి, షేర్ చేయండి. మనం నెక్స్ట్ వీడియోలో మీట్ అవుదాం ఇంకో మంచి రెసిపీతో. బాయ్ బాయ్.